అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అంజమను క్రియేషన్స్. అబ్బా, ఇలా చెప్పి చాలా రోజులు అయిపోయింది. మా ఛానల్ పేరు. నా బర్త్డే ముందు రోజు చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి బర్త్డే ముందు రోజు అనమాట. ప్రతి ఆడపిల్లకి కావాల్సింది పూలు గాజులు కదా. సో అవంటే నాకు చాలా ఇష్టం. చిన్న ఇంట్లో ఫంక్షన్ అయినా ఏదైనా సరే, పండగైనా పుట్టినరోజైనా ముందు నేను గాజులు పూలు ప్రిఫర్ చేస్తాను. శారీస్ అంటారా, మీ అందరికి తెలిసిందే. ఒక్కసారిగా తీసేసుకుంటాను నేను. పర్టికులర్గా బర్త్డే అని పెళ్లి రోజు అని అలా ఏం షాపింగ్ చేయను. ఇదైతే మా రెండో పిన్ని నాకు పెట్టారనమాట. సో ఈ శారీ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అసలు ఈ ఎండలకి ఏమి వేసుకోవాలి అనిపించలేదు అనమాట. ఇది వెయిట్లెస్ ఈ శారీ అనమాట. నేను బర్త్డే మార్నింగ్ వేసుకుంది. అండ్ ఈ గిఫ్ట్ అనమాట. ఈ గిఫ్ట్ మా ఆయనతో నేను కొనిచ్చుకున్నాను. సో ఎవరికైనా కావాల్సింది ఏముందండి, గాజులకి మించిన గిఫ్ట్ నాకైతే ఏముండదు. అసలు నాకు చాలా ఇష్టం గాజులు. అందులో నాకు మ్యాచింగ్ వేసుకోవాలంటే ఇంకా ఇష్టం. సో ఇవన్నీ కొనిపించుకున్నాను అనమాట. నాకు ఇదే ఎక్కువ నా బర్త్డే గిఫ్ట్ అనిపించింది. అంతే కదా, ఇష్టమైనవి ఏదైనా సరే ఇస్తే చాలు, ఆ హ్యాపీనెస్ వేరు. మల్టీ కలర్స్ తీసుకున్నాను. ఎప్పుడు స్టోన్స్ ప్లెయిన్ వేస్తాను, ఈసారి ఇలా ట్రై చేద్దాం అనిపించింది. సో మనం మ్యాచింగ్ లేనిదే ఏమీ వెయ్యమన్నమాట. ఆల్మోస్ట్ ఇంట్లో అయితే రెడ్ అండ్ గ్రీన్ వేసుకుంటాను. అండ్ బయటికి వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేనిదే నా వల్ల అవ్వదు. సో ఆ మెంటాలిటీ అనమాట. ఈ చాక్లెట్ గురించి చెప్పాలండి. అసలు నా పెళ్ళి ఇన్ని ఇయర్స్ నేను ఎప్పుడు మా ఆయన నాకు చాక్లెట్ ఇవ్వలేదు. నేనే షాక్ అయిపోయాను. ఫస్ట్ టైం చాక్లెట్ ఇచ్చి నైట్ 12కి విష్ చేస్తున్నారు. అబ్బా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఐఎమ్ నాట్ ఏ చాక్లెట్ లవర్ అనమాట. అసలు నేను చాక్లెట్స్ తిన్ను, అందుకే నేను ఎప్పుడు అడగను. ఇది వచ్చేసి మా ఆయన విష్ చేసిన షార్ట్ అనమాట. మీరందరూ షార్ట్స్లో చూసేశారు. విష్ చేయండి అంటే ఎలా విష్ చేశారో. సో అందరూ ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత, అందులో శుక్రవారం కదండి, మళ్ళీ శుక్రవారం వచ్చినప్పుడు ఏం లేకపోతేనే శుక్రవారం అంటేనే అదొక సెలబ్రేషన్లా చేసుకుంటాము. కొంచెం బర్త్డే అంటే కొంచెం ఆ ఫీల్ యాడ్ అయ్యి ఉండిద్ది. సో కొంచెం నేను సగ్గుబియ్యం పాయసం అయితే కాసేసాను అనమాట. ఆ రోజు పొద్దున్న వర్క్ అంతా చేసుకొని సో హ్యాపీగా చాలా సింపుల్గా మేము 6 చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి డిన్నర్ పెట్టుకున్నాము. ఈవినింగ్ మళ్ళీ నేను రెడీ అయ్యి మంచిగా జార్జెట్ బేబీ పింక్ శారీ అయితే వేసుకున్నాను అనమాట. ఇది నేను కొనుక్కున్నదే, చాలా బాగుందండి. ఈ మధ్య పేస్టల్ కలర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అందులో ఇదొక పీచ్ కలర్ శారీ అనమాట. సింపుల్ జ్యువెలరీ, చాలా బాగా ఉంది. నాకైతే బాగా నచ్చింది ఈ శారీ. అండ్ ఈ రెడీ అయిపోయి ఈలోపు మనం డిన్నర్ అత్తయ్య ఏం చేస్తుందని వెళ్ళాము. లెగ్ పీసెస్ కచ్చి బిర్యానీ చేసుకుందాము అని అన్నాను. అండ్ చికెన్ పకోడీ అనుకున్నాము. ఇంకా కట్ట రైతా పాయసం, అంతే. చాలా సింపుల్. మీ అందరికి తెలిసిందే, మా వాళ్ళు మార్నింగ్ ఆఫీసెస్కి వెళ్ళిపోయి ఈ నైటే వస్తారు కాబట్టి డిన్నర్ కూడా నైటే ప్లాన్ చేసుకున్నాము. ఎనీవే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలామంది విష్ చేశారు. బాబా, విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో అత్తయ్య అయితే చికెన్ కచ్చి బిర్యానీ చంపేసింది అనమాట. అసలు చాలా బాగా వచ్చింది. ఎక్కువగా మా ఇంట్లో కచ్చి బిర్యానీ తినరు, స్పైసీ మసాలా వండిద్దని. బట్ ఆ రోజు సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్. ఇలా అయితే చాలా సింపుల్గా అత్త వాళ్ళ ఇంట్లో నా బర్త్డే వ్లాగ్ అయితే అయిందనమాట. ఎనీవే, నా బర్త్డే గుర్తుపెట్టుకొని విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్, మీ లవ్కి. ఓకే అండి, ఇంతకీ చిన్న వ్లాగ్ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఏమైనా షార్ట్స్ పెడితే వస్తాయి, ఇంకేమైనా మిస్ అయితే నేను షార్ట్స్లో పెట్టిస్తాను. అంటిల్ దట్ కీప్ వాచింగ్, బాయ్.